పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది, కూటమి ప్రభుత్వం. అయితే ఇదే ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం గతంలో 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు పోలవరం సంబంధించి సందర్శకులను బస్సుల్లో తీసుకెళ్లారు. అక్కడ భోజనాలు కూడా పెట్టారు. పోలవరం ప్రాజెక్టు ఎంత అద్భుతంగా తయారు చేస్తున్నామో, ఏపీకి జీవనాడి పోలవరం ప్రాజెక్టు అని ప్రజలందరికీ చూపించే ప్రయత్నం చేశారు. డెవలప్మెంట్ అనేది ప్రజల కళ్ళకు కట్టినట్టు కనిపించాలి. టీవీల్లో చూడడం వేరు, డైరెక్ట్గా వెళ్ళడం చూడడం వేరు. అది చాలా వరకు చేశారు. దానికి సంబంధించి కూడా కొంత నిధులు కేటాయించారు. తర్వాత వైసీపీ పోలవరం ప్రాజెక్టు సందర్శన పేరుతో భారీగా టీడీపీ దోచేసింది అంటే అప్పుడు వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఓకే, రాజకీయంగా అవన్నీ తప్పు. అయితే ఇప్పుడు కూడా అదే టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, టీడీపీ అధికారంలో ఉంది. ఇప్పుడు తాజాగా వస్తున్న విమర్శ లేదంటే ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం చూస్తే పోలవరం ప్రాజెక్టు సందర్శనకు అధికారులు అనుమతి ఇవ్వట్లేదు. భక్తులు, ఎందుకంటే అక్కడ పోలవరంలో అక్కడ దగ్గరలో ఒక ఆలయం కూడా ఉంది, అట్నుంచే వెళ్ళాలి. ఆలయానికి వెళ్ళే భక్తులకు అనుమతి ఇవ్వట్లేదట. పోలవరం సందర్శనకు వచ్చే సందర్శకులకు కూడా అనుమతి ఇవ్వట్లేదు అనేది. ఇప్పుడు ఎవరు అనుమతి ఇవ్వాలి? జగన్ ఇవ్వాలా అనుమతి ఇప్పుడు? లేదంటే వైసీపీ నాయకులు ఇవ్వాలా అనుమతి? టీడీపీ ప్రభుత్వం ఇవ్వాలి. గతంలో 2014 ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఒక ఆదేశం వెళ్తే పోలవరం ప్రాజెక్టు సందర్శనకు అనుమతి ఇవ్వండి అంటే వాళ్ళు గేట్లు ఓపెన్ చేసేస్తారు, అందరినీ పంపిస్తారు. లేదా అక్కడ ఏమైనా ఇబ్బంది ఉందంటే ఇప్పుడు అనుమతికి ఇప్పుడు కుదరదు, ఒక టైం పెట్టి ఆ టైంలో మళ్ళీ మేమే బస్సులు వేసి తీసుకెళ్తామని చెప్పాలి. అంతే తప్ప అధికారుల లోపం, అధికారులు అనుమతించట్లేదంటే అధికారులు ఎందుకు అనుమతించరు, ఎందుకు అనుమతిస్తారు? లేదా ఇప్పుడు బీజేపీకి సంబంధించిన జాతీయ ప్రాజెక్టు కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని లేదంటే కేంద్రాన్ని నిందించే ప్రయత్నం సంథింగ్ ఏదో జరుగుతుంది అక్కడ. ఆ గేమ్ ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వమే ఉండి సందర్శకులకు అనుమతి ఇవ్వట్లేదని వాళ్ళే వార్త రాయడం అంటే కాస్తంత విచిత్రంగా అనిపిస్తోంది.